నమస్కారం. నా పేరు డాక్టర్ శ్రీకాంత్ బత్తిని, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ మరియు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజిషియన్, కిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలి, హైదరాబాద్. ఇవాళ ఏడీపీకేడీ అనే జబ్బు గురించి తెలుసుకుందాం. ఏడీపీకేడీ అంటే ఆటోసోమల్ డామినెంట్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్. ఈ జబ్బు కిడ్నీలో లెక్కకు మించి నీటి బుడగలు, తిత్తులు అంటాం, ఏర్పరుస్తుందన్నమాట. ఇలా కిడ్నీలో ఈ నీటి బుడగలు వయసు పెరుగుతున్న కొద్దీ సంఖ్యాపరంగా, సైజ్ పరంగా బాగా పెరిగిపోయి ఒక దశలో కడుపు మొత్తం కూడా కిడ్నీలే నిండిపోతాయన్నమాట. అలా వచ్చిన వారికి 50% మందికి కిడ్నీ ఫెయిల్యూర్ దశ వచ్చి వారు డయాలసిస్ లేదా ట్రాన్స్ప్లాంట్కి వెళ్లాల్సి ఉంటుంది. ఈ కిడ్నీ ప్రాబ్లం ప్రతి 400 నుంచి 1000 పుట్టుకలలో ఒకరికి సంభవిస్తుందన్నమాట. ఇది ఒక జన్యుపరమైన లోపం వల్ల వస్తుంది. ఈ జన్యుపరమైన లోపం ఒక జనరేషన్లో వస్తే గనక వారి తర్వాతి తరం వారికి 50% మందికి వస్తుంది. ఈ జబ్బు మనం అనుకున్నంత దానికంటే చాలా కామన్గా వస్తుంది. ఇంత కామన్గా ఉన్న ఈ జబ్బుకి ఒకప్పటి వరకు సరైన వైద్యం లేదు. గత 2 సంవత్సరాలుగా మనకి చాలా మంచి మందులు అందుబాటులోకి వచ్చాయి. ఈ జబ్బు కిడ్నీలు పాడు చేస్తుందని చెప్పాను కదా, కేవలం కిడ్నీలే కాకుండా లివర్ని పాడు చేస్తుంది. అంటే లివర్లో సిస్ట్లు రావచ్చు. లివర్లో సిస్ట్లే కాకుండా కొంతమందికి మెదడులో రక్తస్రావం జరగచ్చు, అంటే మెదడులో బ్లీడింగ్ అవుతుందన్నమాట. ఇంకొందరికి హార్ట్లో ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇవి కాకుండా పెద్ద పేగులో కొందరికి డైవర్టిక్లోసిస్ అనే ప్రాబ్లం రావచ్చు. కేవలం కిడ్నీకి పరిమితమైన జబ్బు కాదు ఇది. ఈ జబ్బుకి సకాలంలో సరైన వైద్యం అందిస్తే మనం కిడ్నీ ఫెయిల్యూర్ దశకు పోకుండా ఆపుకోవచ్చు. అలానే కుటుంబాల్లో ఒకవేళ వారికి హార్ట్కి సంబంధించి కానీ మెదడుకి సంబంధించి కానీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని తెలిస్తే వారిని సకాలంలో స్క్రీన్ చేసి వైద్యం చేసి అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, కాంప్లికేషన్స్ రాకుండా ఆపొచ్చు. దీనికి స్పెషల్ క్లినిక్స్ అంటూ ఉంటాయన్నమాట. భారతదేశంలో మొదటిసారిగా కిమ్స్ గచ్చిబౌలిలో మేము ఏడీపీకేడీ క్లినిక్ మొదలుపెట్టాను. ఈ ఏడీపీకేడీ క్లినిక్లో మీ కుటుంబంలో ఉన్నది ఏడీపీకేడీయా కాదా, వేరే సిస్టిక్ డిసీజా కనుక్కుంటాం. రెండవది, మీకున్న జన్యుపరమైన లోపం ఎట్లాంటిది, అది ఎంత సివియర్గా ఉంటుంది అని కనుక్కుంటాం. మూడవది, మీ తర్వాతి తరానికి ఇది వచ్చే అవకాశం ఉందా, ఎంతమందికి వస్తుంది, వస్తే ఎలా వైద్యం చేయొచ్చు అనే అవగాహన పూర్తిగా మీకు ఇస్తాం. నాలుగవది, మీ తర్వాతి తరానికి రాకుండా ఉండడానికి ఏం చేయాలో చెప్తాం. ఇవి కాకుండా మీకు ఎంఆర్ఐ స్కాన్, జెనెటిక్ టెస్టింగ్, జెనెటిక్ కౌన్సిలింగ్ మరియు వైద్యం, ఇవన్నీ కూడా బాగా ఖర్చుతో కూడుకున్న పని. మా ఏడీపీకేడీ ఫౌండేషన్ ద్వారా ఈ ఖర్చుని బాగా తగ్గించేసి మీకు వైద్యంతో పాటు టెస్టులు కూడా చాలా అందుబాటులో ఉన్న ధరకి అందుతాయి ఇక్కడ. సో ఒకవేళ కనుక మీకు ఏడీపీకేడీ ఉన్నా, మీ కుటుంబంలో కానీ తెలిసిన వాళ్ళల్లో కానీ ఏడీపీకేడీ ఉంటే దయచేసి వారికి ఈ ఇన్ఫర్మేషన్ అందించండి. థ్యాంక్ యూ.